హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారనమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది. అది కాక విమెన్లో ఎక్కువ వస్తుంది. సో 3 మందికి విమెన్లోకి వస్తే ఒక్కరికే మెన్కి వస్తుంది అనమాట. అంటే 3:1 రేషియో. ఆడవాళ్ళలో 3 ఉంటే మగవాళ్ళలో ఒకటే ఉంటుంది. 3:1 రేషియో ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఏజ్‌లో రావడం వల్ల చాలామందికి ఈ ఏజ్‌లో ఏంటంటే, వీళ్ళ పైన చాలామంది డిపెండ్ అయి ఉంటారు. ఫాదర్ గానీ, మదర్ గానీ, పిల్లలు గానీ, వైఫ్ గానీ, హస్బెండ్ గానీ, ఎంటైర్ ఫ్యామిలీ వీళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. అదే విధంగా ఈ జీవితంలో ఏదన్నా సాధించాలన్నా, పైకి వెళ్ళాలన్నా, వాళ్ళ గోల్స్ అచీవ్ కావాలన్నా, ఎస్పెషల్లీ ఉమెన్ ఇండిపెండెంట్‌గా ఉండాలన్నా, సో ఈ ఏజ్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యం. ఈ ఏజ్‌లో ఈ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే, సో వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండ్ అయిపోతారు. వేరే వీళ్ళ పైన నమ్మకం పోతుంది. సో వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయలేరు, ప్రొటెక్ట్ చేయలేరనమాట. అది వీళ్ళలో మెయిన్‌గా చూసే ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ విమెన్‌లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, చాలామందికి ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి ఎక్కుతాయి, ఒక్కోసారి తగ్గుతాయి, ఒక్కోసారి నార్మల్‌గా ఉంటాయి. దీనివల్ల వీళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళడము, కొన్ని రోజులు బాగుండడము, ఒక రోలర్ కోస్టర్ అంటే ఒక స్థిరత్వం లేని జీవితంలోకెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనివల్ల చాలామంది మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ, మేము చూసిన దాంట్లో సెక్షువల్ యాక్టివిటీని ఎంజాయ్ చేయలేక చాలామంది డివోర్స్‌లోకి వెళ్ళిన కేసులు కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకోటేంటంటే మీకు తెలుసు, స్టెరాయిడ్స్ మంచిది కాదు. స్టెరాయిడ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ మంచిది కాదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ అసలు మంచిది కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా మీరేమనుకుంటారంటే, మీకు వేరే చాయిస్ లేదు, వేరే గతి లేదు అనుకోని ఈ ట్రీట్మెంటే తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మీరు దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఏవైతే మనం ఈ చెప్పిన బాధలున్నాయో వీటన్నిటి నుంచి బయటికి రావడానికి హోమియోపతి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. స్టాటిస్టిక్స్‌కి వచ్చేటప్పటికి నార్మల్‌గా 100 మందిలో ఈ ప్రాబ్లము ఒకరికి ఉంటుందన్నమాట. అదే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే, అంటే క్లోజ్ రిలేటివ్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. అంటే మీ రక్తం పంచుకున్న వాళ్ళు ఎవరు, ఫాదర్ గానీ, మదర్ గానీ, తమ్ముళ్ళు గానీ, చెల్లెలు గానీ, అన్నలు గానీ, అక్కలు గానీ, వీళ్ళకి ఎవరికన్నా ఉంటే మీకు ఇది వచ్చే ఛాన్స్ 5% పెరుగుతుంది. నార్మల్ పబ్లిక్‌కి 1% ఉంటే మీకు 5% పెరుగుతుందన్నమాట. ఈ డిసీజ్‌లో జరిగేదేంటంటే, నార్మల్‌గా ఎప్పుడైతే ఫారిన్ ఆర్గానిజం గానీ, ప్రోటీన్ గానీ మీ బాడీలోకి ఎంటర్ అయితుందో, దాన్ని మీ ఇమ్యూన్ సిస్టమ్ డెస్ట్రాయ్ చేయాలి. కానీ ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే, మీ అదర్ బాడీ పార్ట్స్‌ని, టిష్యూస్‌ని, సెల్స్‌ని ఫారిన్ ఆర్గానిజం లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఇమ్యూనిటీతో డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. Fiticus Homeopathy